కొబ్బరి బొండం రోజు కూడా తాగితే చాలా మంచిదండి. యాగ రావద్దు, ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో నానిందో ఏంటో. ఫ్రెష్ అండి. మాకు తెలుసు బాబు, మనం తాగి పారేస్తామండి, మళ్ళీ ఆ స్టాలన్నీ పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు. ఏండి దీన్ని ఏం చేయమంటారు? స్ట్రాను ఉంచుకుని బొండం నాకు ఇచ్చేయి. ఎంత? 10 రూపాయలండి. బేరం లేదా? లేదండి. ఈ స్ట్రాస్ అనేవి చాలా హెల్త్ హజార్డ్ అండి. వచ్చేస్తండి, ఇట్ విల్ కమ్. చాలాసార్లు నేను ఇలాగే తాగానండి. రావట్లేదే పాపవాడు మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. ఓ పని చేయవయ్యా, ఆ బొండ వెళ్ళ లోపల రాదు కానీ నువ్వే బయటకు దూరేసి తాగేసి వచ్చి. ట్రై చేయవయ్యా, బాగా ట్రై చేయి. ప్రతి బోడు పోదిరిచ్చాడు. ఎలా? ఇట్స్ స్కామ్. స్పాంజ్ కాదు, ఒరిజినల్. Unbelievable. యా, Thanks. నీకు కూడా ఒకటి కావాలా? ఈడెవడండి ప్యాసింజర్ ట్రైన్ లో ప్రతి స్టేషన్ లోనే ఆపేస్తున్నాడు. నేనే ఆపా. బాలరెడ్డి, దండాలమ్మా. దండాలు సరే, నువ్వేంటి ఇక్కడ? పెద్దయ్య పంపాడమ్మా. ఏమండి మీరు ఇన్ని తినేస్తారా? చూడేమంటున్నారు? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఇన్ని ఐటమ్స్ నేనేం చేసుకుంటాను? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఆహా, మరి నీకేం తెలుసు? అది కూడా తెలియదు అనుకుంటండి. నాన్నా? ఏందమ్మా బాలరెడ్డిని తిడతాండావా? నాన్న చూడు ఎన్ని తెచ్చాడో. ఏమ్మా సరిపోలేదా? నాన్నా. అప్పు హాయిగా తిని పడుకోమ్మా. ఆ పిచ్చి గీతలు గీసుకుంటే అనవసరంగా నిద్రపాటు చేసుకోకు. అమ్మా అపర్ణ, వింటున్నావా? అలాగే నాన్న. సరే ఉంటానమ్మా. ఏమండి ఆకలి హెత్తుంది, ఓపెన్ చేద్దామా? అలాగే. అంతేనండి, అక్కడి నుంచి వెనక్కి దొరకకుండా పారిపోయాను. ఆ సైడ్ ఉన్న మా త్రివిక్రమ్ గారు కూడా జంప్ కట్టాం. వాళ్ళకి మేము దొరుకుంటే మమ్మల్ని ఊరు వచ్చేసింది. మీ మాటల్లో పడి చూడే లేదు. ట్రైన్ 1 minute ఆగుతుంది, త్వరగా రండి. ఏమండి మీ పుస్తకం? హాయ్ బావా, నువ్వెప్పుడు వచ్చావు? నాన్నా, నాన్నా. ఏమ్మా ప్రయాణం బాగా జరిగిందా? అప్పు అలా చిక్కిపోయినావేంది? ఊరుకో బావా, అలా జోకులేస్తావేంటి? దీనికి తిండి ఎట్లాగా హాస్టల్ దివాళా తీశారంట. బావా నిన్ను. ఏంటే ట్రైన్లో ఫుడ్ ఏమైనా మర్చిపోయావా? మరి పద. అన్ని జాగ్రత్త పెట్టండి, ఏం మర్చిపోదు. అట్టాగా పద. వద్దన్నయ్య. అపర్ణ గారు, అపర్ణ గారు. అల్లుడు, చెప్పు మావయ్య. అమ్మాయిని ఇంటికి తీసుకుపో. అలాగే. మేము గుడికి పోయిస్తాం. నేను కూడా వస్తాను నాన్న. స్నానం చేయకుండా గుడికి ఏందమ్మా?
చెప్పు, ఎవరి కోసం ఎదురు చూపు? ఏంటి బావా? నువ్వు కంపార్ట్మెంట్ దగ్గర ఎదురు చూసినప్పుడే తెలిసిందిలే. ఏమని? అప్పు. చెప్పు, ఎవరతను? వుడ్ బీనా కుడ్ బీనా? అంతేం లేదు, కానీ మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బావా. నచ్చేశాడా? కన్ఫర్మ్ చేసుకున్నావా? జంప్ చేయలేనా? అబ్బా, తను జస్ట్ ఫ్రెండ్ అంతే. అంతేనా? అయినా నా ప్రేమ గురించి నీకంత తొందర ఏంటి? నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది తొందర? మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న, అందరి జీవితాసం ఒకటే కదా, నీకు నాకు ముడెట్టాడు. పోనీ చేసుకోవచ్చు కదా బావా. నవ్వులాట కూడా మాట అనకే. మా బాబాయ్ నాడంటే స్పాట్లో ముహూర్తం పెట్టించేస్తాడు. ఓకే ఓకే. మన క్లోజ్నెస్ చూసి అందరూ మన మధ్య ఏదో ఉందనుకుంటున్నారు. నీకు కూడా ఇష్టం లేదని మీ నాన్నకి చెప్పేయచ్చు కదే. సిగ్గులేదా మాట్లాడడానికి? మగాడివి నువ్వు మీ నాన్నతో చెప్పలేవు గాని ఆడపిల్లని నేను మా నాన్నతో చెప్పాలా? చెప్పానే బాబు. మా అమ్మని నాన్న ఇద్దరిని కూర్చోప్పుడు మరీ చెప్పాను, నాన్న చెడ్డీలు వేసుకునే వయసు దగ్గర నుంచి ఒకరినొకరు చూసుకుంటున్నాం, అప్పు మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అన్న. పెళ్ళికి ఫీలింగ్స్ ఏంట్రా అన్నాడు. నవ్వకో, అసలే కాల్సింది ఇక్కడ. ఇదిగో చేసాడు. మామయ్య? ఎత్తుకో. ఏ? వేరే ఏ టాపిక్స్ మాట్లాడే బాబు వద్దు. చెప్పు నాన్న. ఒరే కాంతు, అప్పుని తీసుకురావడానికి స్టేషన్కి పోయినావు కదా? మ్మ్. పోయినాడంట. ఒరే, నీ కార్లోనే తీసుకొస్తున్నావుగా? అర్జెంట్ పని బయటికి వెళ్ళిపోయాను. ఒరే, నీకు అర్జెంట్ పని ఏందిరా? అప్పు కంటే అర్జెంట్ పని ఏందా వీడికి? మాట్లాడవేంద్రా? హలో 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 హలో, సిగ్నల్ కట్ అయింది. నవ్వించాలే, ఇక పద. అవును, నాకు తెలియగలుగుతాను. ఎప్పుడు చూసినా డ్రాయింగ్ గేమ్ అంటూ పిచ్చి గీతలు గీసుకోపోతే ఎవరైనా చూసుకోవచ్చు కదా. నావేం పిచ్చిగెత్తులు కావు బావా. మరేంటో? నా లైఫ్ పార్ట్నర్తో ఎలా ఉండాలని కోరుకుంటున్నానో డ్రా చేస్తున్నాను. నీ పిచ్చి గీతలు అంత పోయిటరీ ఉందంటే? అలా కాదు, చూడు. ఏమైంది? నా డ్రాయింగ్ బుక్ కనపట్లేదా? పేడ విరగడైంది. గోవిందా గోవిందా. గండికోట జంక్షన్ దిగండి. రై చల్లగా ఉండేరా. మామ, నువ్వు సినిమా హీరో అయిపోవచ్చు కదా. చవురుకో. ఏం సామే, ఏం ఎత్తుకుతా అండావు? కాళేశా బాబా మసీద్కి దారి తెలియట్లేదండి. ఓహో అదా. ఈ సందుగల్ల చక్కగా పో. ఓ ఫర్లాంగ్ పోయినాక రావి చెట్టు కాడ మలుపు ఉంటది, అది మర్చిపో. ఆ తర్వాత మలుపు తిరిగి 1/2 కిలోమీటర్ పోతే హనుమప్ప కోయిల్ ఉంటది. అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కుడివైపు తిరిగి. ఆగండి. హనుమంతుడి కుడి చేతిలో ట్రాన్స్ఫార్మర్ ఉంది. దాని తర్వాత ఊరికి కొత్తోర్లా ఉండవు సామే, నేను దింపుతాను పా. అలాగే అండి. ఏం పర్లేదప్పా, చేసుకొని భద్రంగా కూర్చో, నేను తీసుకుపోతాగా. చాలా థ్యాంక్స్ అండి. అడ్రస్ అడిగితే ఎక్కించుకుని మరీ తీసుకెళ్తున్నారు. ఏమైనా మీ సేమ్ మర్యాద అండి. ఏందప్ప అట్లా మాట్లాడుతాండావు? సాటి మనిషికి సాయపడడం కూడా మర్యాదేనా? భలేవరండి. అదే మా పట్టణంలో ఎవరన్నా అడ్రస్ అడిగారు అనుకోండి, చెప్పడం మాట ఉంచి అదేదో ఆస్తి మొత్తం ఇమ్మన్నట్టు చూసిపోతారండి బాబు. నమస్కారం అయ్యా. అన్నా నమస్కారం అన్న. ఒరే ఓబులేసు, అయ్యా ఇట్రారా. ఈ సామిని కాళేశా మసీద్ కాడికి తోలుకుపో. అట్టగేనయ్యా, రాసామి. వెళ్ళనండి. చాలా థ్యాంక్స్ అండి. మంచిది.
పదమ్మా. మా ఊళ్ళో మసీద్ బాగా పెద్ద సామే చాలా ఫేమస్. నేను మసీద్ చూడటానికి రాలేదు తమ్ముడు, పక్కనే మా పొలం ఉంది. ఆహా, ఓరు సేద్దాం. ఓరు తాలూకా నువ్వు? ఇక్కడ కోవెలమూడి రాఘవరావు గారని ఉండేవారు, వాళ్ళ అబ్బాయి. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి తమ్ముడు? ఈ డొంకలోంచి వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఆహా. ఇదే మా ఇల్లు. ఆ? అమ్మా, పాలు బైరంతో పంపియే. రాసం. పద. తమ్ముడు, ఇక్కడ ఎకరం ఎంత పలుకుతుందంటావు? 30,000 దాకా పలుకుతుంది సామి. 30,000 అంటే 1,50,000. ఏమైంది సామి? కర్ణం గారు ఎక్కడ ఉంటారు? ఎందుకు సామి? పొలం బేరం పెడదామని. వాళ్ళు ఎవ్వరూ అవసరం లేదు సామి. నిన్ను నేరుగా రామినిడే దగ్గర తీసుకుపోతా. ఈ ఊళ్ళో ఏ పనైనా ఆయన సిటీలో చేయించేస్తాడు. రామినీడ ఆయన ఎవరు? అబ్బో, ఆయన గురించి చెప్పాల్సింది చాలా ఉంది. నువ్వురా.